హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ఆనియన్స్ 2, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటోస్ 4, సాజీరా, బిర్యానీ మసాలాకు సరిపడేటివి అన్నీ, మొగ్గ. నాకు ఇందులో కొద్దిగానే పేర్లు తెలియదు, కొద్దిగానే తెలుసు, అందుకే పేర్లు చెప్పట్లేదు. లవంగాలు, నల్ల యాలకులు, మొగ్గ, దాల్చిన చెక్క, మిరియాలు, ఇవన్నీ ఒక దగ్గర వేసుకుని, ఇవన్నీ నాకు కొద్దిగానే పేర్లు తెలియవు, అందుకని అన్ని పేర్లు సరిగా చెప్పట్లేదు. ఇవి ఫ్రెంచ్ బిర్యానీ అంటారు కదండి, అవి ఫ్రెంచ్ రైసు, కర్డ్, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా. అయితే వీటిని కొంతమంది మనం కొబ్బరి నూనెతో చేస్తారంట. ఆయిల్ మేము మాత్రము గోల్డ్రాప్, ఫ్రీడము, ఆయిల్ మేము ఇంట్లో ఏది వాడుకుంటే దాంతోనే తయారు చేస్తున్నాము. వేరే వాళ్ళు వేరే యూజ్ చేసుకుంటారంట. మేము మాత్రము నేను గోల్డ్రాప్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. కొంతమంది కొబ్బరి నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుందని అంటున్నారు. ఈ మసాలా దినుసులన్నీ ఆయిల్లో వేసేసుకోవాలండి. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. నేను మీడియంలోనే పెట్టి చేసుకుంటున్నాను. ఎక్కువైతే తొందరగా మసాలా అంతా మాడిపోతుందని మీడియం పెట్టి గ్యాసు చేస్తున్నాను. అవన్నీ మసాలా దినుసులన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదండి. మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకున్నాం కదండి. అవన్నీ మెల్లగా సిమ్లో ఉండే చూసుకోవాలి. ఎక్కువ మాడిపోకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటి వల్ల మాడిపోతే మనం చేసే బిర్యానీకి టేస్ట్ అనేది రాదండి. అందుకే నేనైతే సిమ్లో పెట్టే చేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసినాను. ఇదిగో ఆనియన్స్ కూడా సిమ్లోనే చేసుకున్నాను. ఇంకా కుండలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనము ఈ గిన్నెలో చేసుకోవడం కంటే ఈ ఇంట్లో కొంచెము తీరికతోటి చేసుకుంటే కుండల బిర్యానీ చాలా బాగుంటుంది. అందులో రొయ్యలు అట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసినామండి. ఇప్పుడు 2 మంచిగా బాగా మాడనివ్వకుండా అదే సిమ్లో పెద్దగా చేస్తే టేస్ట్ అంతా వెళ్ళిపోతుందండి. అందులో కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొద్దిగంత కొత్తిమీర మొత్తం కలిపి వేసేసినానండి. నేను మాడిపోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. కొద్దిగా ఏమాత్రం మిస్టేక్స్ అయిపోయినా టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. అది మంట పరంగా అయినా సరే అండి, సాల్ట్ పరంగా అయినా సరే. అట్లా కాదు, అన్నీ మిక్సింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి బాగా. టమాటా మగ్గనివ్వాలండి. నేను చిన్న సైజు, మీడియం సైజు టమాటాలే తీసుకున్నవి. అవి సన్నగా తరిగినాను. అవి కూడా దగ్గర టమాటాలన్నీ ఫ్రై అయ్యి ఆయిల్ అనేది ఇట్లా బయటకు వచ్చేదాకా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి రొయ్యలండి, సముద్రపు రొయ్యలు ఇవి. ఇందులో ఈ మిడిల్లో ఒకటి నల్లది నరం లాంటిది వస్తుంది. అది ఇసుకతోటి ఉంటుంది. అది తీసేయకపోతే మనకు తింటుంటే ఇసుక అన్నట్టు ఉంటుంది. ఆ నరం ఒకటి తీసేయడం వల్ల ఇవన్నిటివి ఫ్రెష్గా అవుతాయి. సముద్రపుది ఏదైనా సరే అండి, చేపలైనా సరే లేకపోతే రొయ్యలైనా సరే, ఎవ్రీథింగ్ ఏదైనా సరే కొద్దిగా ఉప్పుగానే ఉంటుంది. ఇదిగోండి, అయ్యో ఇప్పుడు 2 డివైడ్గా అయినాయి చూడండి. ఆ డివైడ్ అయిన మిడిల్లో ఆ నరం అనేది ఉంటుంది. అది తీసేయడం వల్ల మనకు ఇసుక అనేది వెళ్ళిపోతుంది. ఇది పెట్టడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి. మనం ఏవేవో వంటలు తినే బదులు ఇట్లా సముద్రము తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది.
అందులో ముఖ్యంగా పిల్లలకు చాలా బాగుంటుందండి. ఆ టమాటా ఫ్రై అయిపోయింది, ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనము ఈ ఫ్రెంచ్ ఈ సముద్రపు రొయ్యలు, ఈ రొయ్యలు అనేటివి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీదనే పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది. అవి మంచిగా వాష్ చేసుకొని కడుక్కొని అట్లా పెట్టుకున్నాము. అవి తీసి ఇందులో నుంచి కూడా వాటరు అయిపోయేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో నుంచి కూడా కొంచెం, ఎందుకంటే వాటర్లో నుంచి తీసినాం కదండి మనము, వాటర్ అంతా డివైడ్ అయ్యేటట్టు ఆయిల్ వాటర్ డివైడ్ అయ్యేటట్టు ఉండాలి. బాగా ఫ్రై చేసుకోనిలే, వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలి, మాడిపోకుండా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే ఇది సముద్రపుది రొయ్యలు కాబట్టి మనము సాల్ట్ అనేది కొద్దిగా తక్కువే వేసుకోవాలి. ఈ రోజులలో సాల్ట్ తక్కువ తినడమే మంచిది అంటున్నారు కాబట్టి మరి చూసుకొని వేసుకోవడం బెటరు. అదంతా మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి, మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి. మాడిపోతే దాని టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది అండి. ఈ రొయ్యలు అనేది చాలాసేపు వాటర్లో నానబెట్టి ఇట్లా ఇచ్చకపోతుంది అన్న నాకైతే డౌట్ ఉండే, కానీ బాగానే ఉంది. నేను బాస్మతి రైస్ తీసుకున్నామని చెప్పినాను కదండి, ఇందులో బాస్మతి రైస్ తీసుకున్నాను. అయితే ఇందులో వాటర్ యాడ్ చేస్తలేను చూడండి, ఓన్లీ రైస్ ఒకటే వేసినాను. రైసే మంచిగా కొంచెం మగ్గనిచ్చేదాకా అంత బాగా కలుపుకుంటూ, నెమ్మదిగా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఊకే కలపడం వల్ల కూడా బాస్మతి రైస్ అనేది విరిగిపోతూ ఉంటాయి. కొద్దిసేపు మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని మగ్గనివ్వాలి బాగా, చిన్న మంట మీదే. అదిగోండి, అట్లా కొద్దిగా మనకు తెలిసిపోతుంది అది ఫ్రై అయ్యింది అని. మనము ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోనే నెక్స్ట్ వాటర్ కూడా తీసుకోవాలండి. ఇందులోకి నేను ఇంతకుముందుకు చెప్పినాను, మనము పెరుగు యాడ్ చేసుకున్నామని. పెరుగు యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతోనైతే 1 కప్పు పెరుగు, అప్పటి పెరుగు ఖచ్చితంగా యాడ్ చేయాలి అందులో. తర్వాత మనము మనం ఇంట్లో చేసుకున్న మసాలా చూపించినాను కదండి, హోమ్ మేక్, ఆ మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసి మంచిగా మగ్గనివ్వాలి. ఇవంతా వీటికి రైస్కి అంతా ఇవన్నీ మసాలాలు రొయ్యలు అన్నీ మంచిగా పట్టిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మామూలుగా మనం బగారా రైస్లో ఏం చేస్తామంటే వాటర్లోనే రైస్ వేస్తాం, కానీ ఇందులో అట్లా కాదండి. ఇదిగో ఈ చెంబుతో తీసుకున్నాను, ఈ గిన్నెతో నేను ఒకటి తీసుకున్నాను, 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసినాను. అంతే అండి, రెడీ అయిపోయింది. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా చేసుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో